హాయ్ ఫ్రెండ్, నమస్తే. జూనియర్ ఎన్టీఆర్ గారి ఒక అభిమాని రా ఎన్టీఆర్ అని ఒక అభిమాని ఒక ఫ్యాన్ పేజీ ద్వారా ఇప్పుడు ఈ మధ్యన ఎలాంటి సంచలనం సృష్టించారో అందరికీ తెలిసిందే. జూలై 18న జూనియర్ ఎన్టీఆర్ అన్న ఊరు వాడ అనే కార్యక్రమం అతని పేరు మీద 100 కోట్లు ఖర్చు పెడుతున్నానని ఒక అభిమాని అయితే చెబుతున్నారు. ఇది ఆయనకి ఫ్యూచర్లో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దానికోసం అయితే మేము సేవా కార్యక్రమం చేస్తాము అనే ఉద్దేశంతో అయితే సోషల్ మీడియాలో ప్రచారం అయింది. కానీ రా ఎన్టీఆర్ అఫీషియల్ ఫ్యాన్ పేజీ వ్యక్తి అయితే ఏం చెప్పారు, మేము రాజకీయాలకు కాదు, ఇది ఎన్టీఆర్ అన్న పేరుతో మేము ఇదివరకు ఎన్నో సేవలు చేసాం, ఇది కూడా 100 కోట్లతో మేము సేవలు చేయబోతున్నామని అతను క్లారిటీ ఇచ్చారు. కానీ ఇప్పటికే చాలా టీవీ న్యూస్ ఛానల్స్, చాలా యూట్యూబ్ ఛానల్స్ తెగ ప్రచారం చేశాయి, నెగిటివ్ ప్రచారం కూడా చేశాయి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వచ్చిస్తున్నారు. ఆల్రెడీ తమిళనాడులో విజయ్ ఈ మధ్యనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి సీఎం అయిపోయారు. సో ఇక్కడ ఎందుకు అవ్వకూడదు, అందుకే వచ్చేస్తున్నారు అనుకొని లేనిపోని రాత్రులు, తప్పుడు రాత్రులు సొంత మనుషులే వ్యతిరేకించారు. అయితే ఆ విషయం తర్వాత అది జూనియర్ ఎన్టీఆర్ అన్న గారికి వెళ్ళిందో లేదు తెలియదు, కానీ అతని ఆఫీస్ నుంచి అయితే ఒక లెటర్ అయితే విడుదలైంది. ఆ రా ఎన్టీఆర్కి, మా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి, అలాగే మాకు ఎలాంటి సంబంధం లేదనుకుని ఒక నోట్ అయితే విడుదల చేశారు. ఆ నందిపాటి మురళి అధ్యక్షుడు, అలాగే కొంతమంది కన్వీనర్లు, వీళ్ళందరూ అయితే ఒక ప్రెస్ మీట్ పెట్టి మాకు ఏం సంబంధం లేదని అని తేల్చి చెప్పేశారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ మాత్రం రా ఎన్టీఆర్ ఫ్యాన్ పేజీకే ఓటేస్తున్నారు. ఆయన చేసింది కరెక్టే అని. ఆయనకి మాకు సంబంధం లేదని మీరు ఎట్లా చెప్తారు? ఇప్పుడు వరకు ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఆయన పైన ఎంత నెగిటివ్ ట్రోలింగ్ అయినా నెక్స్ట్ దాన్ని తిప్పుకొట్టారు. ఆయన్ని ఎంత ఎలివేషన్ ఇవ్వాలో అంత ఎలివేషన్ ఎన్నోసార్లు ఇచ్చారు. మీకు గ్రౌండ్ లెవెల్లో ఇవన్నీ మీకు తెలియవు. ఈ రోజుల్లో ట్రోలింగ్ ఎంతలా అవుతుందో, వేరే హీరోస్ అభిమానులు ట్రోల్ చేసిన వారికి ఈ ట్రోలింగ్ ఇచ్చే పద్ధతిలో మీమ్స్ తయారు చేయడం, నెక్స్ట్ ఎలివేషన్ బాగా చెప్పడం, ఇవన్నీ ఎంతో కష్టపడ్డ జెన్యున్ ఫ్యానిజం రా ఎన్టీఆర్ ఫ్యాన్ పేజ్. అలాంటి ఫ్యాన్ పేజ్కి మాకు సంబంధం లేదని మీరు ఎట్లా చెబుతారు అనుకొని ఎన్టీఆర్ ఫ్యాన్సే ఆ అధ్యక్షుడికి, అలాగే కన్వీనర్లకి అయితే కొన్ని నెగిటివ్ పోస్టులు అయితే పెట్టారు. నేను ఒక ఎన్టీఆర్ అభిమానిగా చెప్తున్నాను, ఒకవేళ ఆయన చేసింది తప్పు అయితే, ఎందుకంటే అందరూ మంచి చేస్తారని కాదు, కానీ ఆయన చేసింది సేవే. ఊరు వాడ కార్యక్రమం 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు, అతనికి ఏంటి లాభం అండి? ఏమైనా రూపాయి వస్తుందా? లేకపోతే ఆయన ఏమైనా పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడా? ఆయనకి ఏం లాభం లేదు. కానీ ఎన్టీఆర్ అన్న ప్రేమతో, ఎన్టీఆర్ అన్న మీద అభిమానంతో ఆయన చేస్తారని ముందుకు వచ్చాడు. ఓకే, ఇదేమైనా పొలిటికల్ సైడ్ దారి తీస్తుంది, అన్నకి ఏమైనా బ్యాడ్ రిమార్క్ వస్తుందని మీ వరకు వస్తే మీరు అతనికి పిలిచి ఎన్టీఆర్ దగ్గర తీసుకెళ్ళి ఇలా కాదు, ఇలా చెయ్యు, ఈ విధంగా చేస్తే ఎన్టీఆర్ అన్నకి ఇబ్బంది, మనకి ఇబ్బంది, నువ్వు సేవ చేసేది మంచిదని, కానీ వేరే మార్గం చెయ్యు, ఇలా ప్రెస్ మీట్ పెట్టి పొలిటికల్ ప్రెస్ మీట్ అని అనౌన్స్మెంట్ చేసి ఇవన్నీ నాన్న రచ్చ చేయకుండా అతనికి నచ్చ చెప్పి ఎన్టీఆర్ అన్న దగ్గర తీసుకెళ్ళాలి. కానీ మీరు ఏదో ఒక లెటర్ విడుదల చేసి మాకు అతనికి సంబంధం లేదనుకుని ఇలా చేతులు దొరుకుతుంటే అది ఎంతవరకు కరెక్ట్? ఉన్న అభిమానుల్ని ఇంకో కొత్త అభిమానుల్ని వచ్చేటట్లు చేయాలి, రెట్టింపు చేయాలి. కానీ ఉన్న అభిమానుల్ని ఇంకా తగ్గించుకుంటే ఎట్లా? రేపు పొద్దున రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే ఎన్టీఆర్ ఫ్యాన్ అయిన వారు ఎవరికి కూడా తెలియకుండా ఉండదు. అలాంటి ఫ్యాన్కి ఎన్టీఆర్ అని కలిసే అవకాశం మీరు దక్కించట్లేదంటే రేపు పొద్దున చిన్న చిన్న అభిమానులకి, చిన్న చిన్న ఛానల్, మాలాంటి చిన్న చిన్న న్యూస్ ఫ్యాన్ పేజ్ ఛానల్కి మాకు ఎక్కట్లా కలుగుతుంది ఎన్టీఆర్ అని చూడాలని? అది మాత్రం కరెక్ట్ కాదు. రా ఎన్టీఆర్ అయితే మరి 18వ తారీఖున అంటే రేపు ప్రెస్ మీట్ పెడతారు, దేనిపై మాట్లాడతారు అయితే అందరూ అయితే ప్రతి ఒక్క ఎన్టీఆర్ అనే అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జై హింద్.